అందుకని అలసులు. మందబుద్ధి బలులు, తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. పూర్వం పుస్తకాలు అవసరం లేకుండా కంఠస్థం చేసి మస్తకం సమస్తంగా అన్ని పురాణాలు చెప్పేవారు, ఉపన్యాసాలు చెప్పేవారు, ఇతిహాసాలు చదివేవారు, మొత్తం వేదాలు అప్పచెప్పేవారు. ఇప్పుడు అన్నిటికీ పుస్తకం అనమాట. 3 రెళ్ళు ఎంత, 3 రెళ్ళ అండి వండండి అని వెంటనే సెల్ ఫోన్ తీయటం. 3 × 2 ఓ 6 అబ్బా ఎంత గొప్ప విషయం చెప్పారో మరి. 3 2s are 6 అని ఫిక్స్ అయ్యాడు అనమాట. ఏది కంప్యూటర్ మీద ఆధారపడి. తల్లకిందులుగా ఎక్కాలప్ప చెప్పేవారు పూర్వం అనమాట. కింద నుంచి చెప్పేవారు పైకి టక్క 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 చెప్పగానే ఓహో 4 × 4,32,000 సంవత్సరాలు ఎంత అంటే టక్కని చెప్పేసేవాడు అనమాట. ఇప్పుడు ఎలా చెప్తున్నారండి? ఏమి చెప్పట్లా. అన్నిటికీ క్యాలిక్యులేటర్లే. జ్ఞాపక శక్తే పోతుందన్నమాట. ఆఖరికి ఇంటి అడ్రస్ తెలియదు వాడు. ఇంటి అడ్రస్ రోజు వెళ్ళి ఆఫీసు నుంచి ఇంటికి రావడానికి జీపీఎస్ పెడతాడనమాట. ఆఫ్టర్ 1 మైల్ టేక్ లెఫ్ట్. మళ్ళీ దిక్కుమాల కన్నపిశాచం వాటి. ఇంటికి వెళ్ళేవాడు రోజు గచ్చిబౌలుకో పిచ్చిబౌలుకో ఉప్పలకో ఇంకో చోటకో వెళుతున్నవాడికి ఆ మాత్రం కొంప అడ్రస్ తెలియదా? ఎప్పుడు అడిగినా కొంప అడ్రస్ తెలియదు అంటాడు. ఎప్పుడు అడిగినా అదేదో పెట్టండి అండి అంటాడు, ఫోన్లో పెట్టండి అంటాడు, రూట్ మ్యాప్ పెట్టండి అంటాడు, జీపీఎస్ పెట్టండి అంటాడు. ఇంకేం మనుషులండి వీళ్ళు? నా అనుమానం ఇంకా కొద్ది రోజులు పోయేసరికి ఏమో తెలుసా, వాళ్ళ ఆవిడని గుర్తించడానికి మా ఆవిడకి ఒక ఏదైనా గుర్తు పెట్టాడు, కోడ్డు పెట్టండి అంటాడు. అప్పుడు ఆ కోడ్డు నొక్కితేనే వాళ్ళ ఆవిడని తెలుస్తుందన్నమాట. కోడ్డు నొక్కి ఆర్ యూ రియల్లీ మై వైఫ్ అంటాడు. అప్పుడు ఆవిడకి మండి నైఫ్తో పొడుస్తుంది. ఇక వీడికి లైఫ్ ఉండదు. అవునా కాదు? ఇందులో మీకు తెలుస్తుందా లేదా? మీ ఇంటి అడ్రస్ ఎంతమందికి తెలుసు? ఇవాళ గట్టిగా గుంటూరు రోజు వస్తున్న వాళ్ళకు కూడా సంపత్ నగర్లో ఈ గుడికి రావాలంటే మళ్ళీ ఆటోమేటిక్ ఇది పెట్టుకోవాల్సి వస్తుందంటే ఎంత కర్మయోగం అండి ఇది. ఇంకా మీకు పుస్తకాలు మాట దేవుడు మస్తకాలు పనిచేస్తున్నాయా? అలా తయారైపోతారు కలియుగంలో అన్న చెప్పిన మాట నిజమైపోతుందన్నమాట. అన్నీ మర్చిపోతున్నారన్నమాట. ఒక దుస్థితి చెప్పనా మీకు, చాలా ఆవేదనతో చెబుతున్నమాట. ఒక ఆయన విశాఖపట్నంలో ఉద్యోగం, వాళ్ళ ఆవిడ గుంటూరులో ఉద్యోగం. ఈ ఇద్దరు అతి కష్టం మీద అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఆయన శనివారం బయలుదేరి ఇక్కడికి వచ్చేవాడు, ఆదివారం నాడు ఇంట్లో కాసేపు పడుకునేవాడు, మళ్ళీ రాత్రికి ఎక్కి సోమవారానికి వైజాగ్ వెళ్ళిపోయేవాడు. అప్పట్లో సింహాద్రి ఎక్స్ప్రెస్ బాగా నడుస్తూ ఉండేది కదా, దాంట్లో వచ్చేవాడు అనమాట. శనివారం సింహాద్రి, మళ్ళీ సోమవారం సింహాద్రి, లేకపోతే ఆదివారం రాత్రికో. ఓ రోజున వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నని చూచి ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీరు ఎవరని అడిగాడు. ఇది జరిగింది. ఆయనకి మతిపోయి ఇలా జుట్టు పట్టుకుని నేనరా మీ డాడీనంటే, నాన్న అంటే నువ్వేనా? నాన్న వచ్చింది అంటున్నాడు వాళ్ళ అమ్మతో. అంటే పురుషుడో స్త్రీ కూడా మర్చిపోయాడు. నాన్న వచ్చాడు కదా, వచ్చింది అన్నాడు. పాపం ఇలాగే బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చాలామందికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉంటారు. సాఫ్ట్వేర్ అనే పేరుతో ఈ హార్డ్వేర్లో కూర్చుని కళ్ళు అలా వాచిపోయి బుర్ర పాడైపోయి వాడు మర్చిపోయి రాత్రి ఎప్పుడన్నా బెర్త్ ఎక్కి గుర్రు అని ఆ బెర్త్ మంచి కింద కూడా పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కితే అశాంతి అయిపోతుంది. సెకండ్ ఏసీలో పైన పడుకున్నటువంటి వాడు గురకబెట్టి కింద పడిపోయాడు. ఇలా స్థూలకాయలు అయిపోతున్నారు, నపుంసకులు అయిపోతున్నారు. ఏమి డబ్బు సంపాదిస్తున్నారో కానీ జబ్బులు తప్ప ఆరోగ్యంగా ఆనందంగా ఎంతమంది బతుకుతున్నారండి? ఎంతమందికి జ్ఞాపక శక్తి ఉంటుంది? ఎంతమందికి కుటుంబంతో బంధం ఉంటుంది? ఎంతమంది సుఖంగా బతకగలుగుతున్నారంటే ఈ కలియుగంలో చెప్పలేకపోతున్నాం పాపం. అందుకనే మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఆయువుతో కూడా తక్కువే. ద్వాపరయుగంలో 132 ఏళ్ళు కనీసం బతికారని చెప్పానా? త్రేతాయుగంలో కనీసం 3000 ఏళ్ళు బతికారు కనీసం అని చెప్పేది. ఇంకా ఎక్కువ బతికొచ్చు కానీ ఇప్పుడు అది లేదు, పరమాయువు లేదు. అందుకే కలియుగంలో ఆయువు ఇంత అని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు ఎవడు ఎలా చచ్చిపోతాడో తెలియదు. 100 ఏళ్ళు అండవే కానీ 100 ఏళ్ళు ఉండేవాళ్ళు ఎవ్వడూ ఉండడట. ఎక్కడో కొన్ని కోట్లలో ఒక్కడు ఒక 100 ఏళ్ళు బతుకుతున్నాడు. మిగతా వాళ్ళంతా 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి పోయేవాడే కానీ ఖచ్చితంగా 100 ఏళ్ళు బతికిన తర్వాత మరణించేవాళ్ళు ఈ కలియుగంలో ఉండరు. కనుక వీళ్ళంతా అల్పతరాజువులు, ఉగ్రరోగ సంకలితులు. ఇవి కాక భయంకర రోగాలతో పీడింపబడుతూ ఉంటారు. అందరికీ రోగాలే, మనుషులకి, చెట్లకి, గుట్టలకి, పుట్టలకి, అన్నిటికీ రోగాలే. అసలు రోగం లేనివాడు ఎవడండి? నీ రోగులు లేరు, అంతా రోగులే. కానీ ఇవి సరిపోక దిక్మాలను చేయని వాళ్ళు కొత్త రోగాలు ఒకటి సృష్టించడం, దాంతో ఏడాది పాటు లాక్డౌన్. మనకి ఎన్ని కష్టాలు వచ్చాయి. మందభాగ్యులు, భాగ్యం కూడా తక్కువే. నిజమైన సంపద ఉండదు. డబ్బులుంటూ ఉంటాయి తప్ప ఆనందం, సుఖం, శాంతి ఇవేమీ ఉండవు. అందువల్ల భాగ్యహీనులు, మంచి పనులు చెయ్యలేరు,
తెలివితేటలు తక్కువగా ఉన్న ఇలాంటి వాళ్ళు అనేక శాస్త్రములు చదువుకుని సందేహములు తీర్చుకోలేరు గనుక వీళ్ళను దృష్టిలో పెట్టుకుని ముందు వేదములను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేదములుగా వేదవ్యాసుడు విభజించాడు. అప్పటికీ వేదముల వల్ల కూడా వాళ్ళకి ప్రయోజనం తగ్గిపోయిందని ఈ వేద సారము పురాణముల రూపంలో అందించాడు. పురాణాఖ్యం సుధారసం, పురాణమనే ఒక అమృత రసాన్ని మనకు అందించాడు.